అందరికీ నమస్తే అండి. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలుసుకోవడం. ఎక్కడో చిన్న పల్లెటూరు, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి బంగారు ఆభరణాలు తయారు చేసుకునే నన్ను సినిమాల మీద ఎంతో మక్కువ ఉన్నటువంటి లక్షలాది మందిలో నేను ఒకరిని. అలాంటిది ఒక సినిమా ఉదయకాలం అనే ఒక సినిమా తీసి ఆ సినిమా ద్వారా ఒక స్టార్డమ్ ఇచ్చి నా పేరు మీద సంపూర్ణేష్ బాబు అనే పేరు మీద ఒక సనం గురాయించి ఇలాంటి ఛాంబర్లో ఎప్పుడో కానీ ఏదన్నా అకేషన్ ఉంటే కానీ రాలేనటువంటి ఎంతో మందిలో నేను ఒక్కడిగా ఇవాళ ఈ ఛాంబర్లో ఈ ప్రెస్ మీట్ పెట్టేంత స్థాయికి తీసుకొచ్చింది నేను దైవంగా భావించే ఒక అన్నగా భావించే రాజేష్ అన్న. నా పేరు మార్చి అప్పటి నుంచి నా జీవితంలో చాలా మార్పులు. ఆటోలలో తిరిగే నన్ను ఫ్లైట్లలో దింపే రేంజ్కి తెచ్చిండు. నేను వాడుతున్నటువంటి కారు కూడా నిజంగా నేను ఎప్పుడైనా కొననా అనుకున్నది ప్రతిదీ 11 సంవత్సరాల కింద స్టార్ట్ అయినటువంటి జర్నీ ఇప్పటి వరకు నా జర్నీలో అన్ని అద్భుతాలు. వెనక్కి తిరిగి చూసుకుంటే నరసింహాచారికి సంపూర్ణేష్ బాబుకు తేడా ఏంటంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అనుభవిస్తున్నాను. ఇదంతా ఇచ్చినటువంటిది రాజేష్ అన్న. రాజేష్ అన్నకు నా లైఫ్ ఉన్నంత వరకు నేను రుణపడి ఉంటా. మా ప్రయత్నానికి సపోర్ట్ చేసినటువంటి మొదటి గురువు అంటే మొదటి సపోర్ట్ చేసి మా భుజం తట్టిన వ్యక్తి ఎవరు అని అంటే గురువు గారు రాజమౌళి గారు. సార్ మీకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను సార్. ఒకరోజు మీరు ఒక ట్వీట్ వేసి నా జీవితాన్ని మార్చేశారు. ఈ 11 ఏళ్ళు సుదీర్ఘంగా హాయిగా ప్రశాంతంగా జరిగిపోయింది. అలాగే మా హృదయకాలం పనిచేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మహేష్ అన్న, చైతన్య అక్క, కత్తి గారు లేరు ఇప్పుడు మన మధ్యలో, అది బాధాకరం. చాలామంది ఆర్టిస్టులు, జాషువా మాస్టర్, డ్యాన్స్ మాస్టర్, హరి మాస్టర్, వీళ్ళందరికీ నా తోటి నటించిన ఆర్టిస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆ టైంలో సపోర్ట్ చేసినటువంటి ఇంకొంతమంది వాళ్ళందరికీ ప్రత్యేకంగా పేరు పేరున నా ధన్యవాదాలు. తమ్మారెడ్డి సార్, మారుతి సార్, సందీప్ కృష్ణన్న, ఇలా చాలామంది సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నా. చాలా హ్యాపీ అండి. ఒక మట్టిలో మాణిక్యంలాగా నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు. అలాగే ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా వాళ్ళు కూడా ఎప్పటికీ మీ మేలు మర్చిపోలేను. నేను మాత్రం నా పర్సనల్గా మర్చిపోలేను సార్. నా ఫంక్షన్ అయినా ఏ ఫంక్షన్ అయినా ఎక్కడ కనబడ్డా మీ ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు ఎక్కడ 11 సంవత్సరాలైనా తగ్గలే. ఈ ప్రెస్ మీట్ మెయిన్ కారణం ఏంటంటే 11 వసంతాలు పూర్తి చేసుకున్నాం. ఓ 10-12 సినిమాలు హీరో వేసా, ఓ 10-15 సినిమాలు చిన్న క్యారెక్టర్లు చేస్తే చాలా సినిమాలలో. చాలా హ్యాపీ. 11 సంవత్సరాల శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పటికీ మీ ప్రేమ, అనురాగాలు మా మీద ఇలాగ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస మీ సంపూర్ణేష్ బాబు. సోదరా అనే ఒక సినిమా రిలీజ్కుంది. నేను సంజయ్ నటించినటువంటిది. మోహన్ డైరెక్టర్. ఆ సినిమా ఈ నెల 25వ తారీఖున కూడా మీ ముందుకు వస్తుంది. ఒక చిన్న నటుని ఆశీర్వదించిన మీ అందరూ సోదరా మూవీని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ